శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. నోరూరించే వంటలతో పోటాపోటీగా వంటల మహాసంగ్రామంలా విశాఖపట్నంలో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఓకే, మరి ఇవాళ క్వార్టర్ ఫైనల్స్ లో పోటీపడి వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ముగ్గురు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళలో నుంచి ఒకళ్ళు సెమీ ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోతారు. అంతేకాదు ఈ రోజు మన కోసం బ్యూటిఫుల్ గెస్ట్ కూడా రెడీగా ఉంది. తన ఎవరో కూడా చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి ఈ రోజు మనకి చక్కటి జడ్జ్మెంట్ ఇవ్వడానికి అలాగే మంచి కార్వింగ్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. ఓకే అండి, మరి మన షెఫ్ రాజు గారు వచ్చేసారు. నెక్స్ట్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? చెప్పు. అసలు తన గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటేనే క్యూట్ 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 గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిట్ట కొంచెం కూతగన అన్నట్టు చెక్కుముక్క ప్రియ షణ్ముఖ ప్రియ ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. తన పాటలతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. పిలిచేద్దాం. వెల్కమ్ షణ్ముఖ ప్రియ. Welcome the Indian girl. Allegra, 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 Allegra. Indian bullet and go, Italian colors bingo, then the one very full of mango, bottle while I flamingo. Hey, baby, little mountain Congo, Martelo chocolate tango, then the rock around the ringo, talk with the Talatingo. Red, red, bottle, the Kashmir apple, the golden angel, nene. Allegra, 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 Allegra. ఓకే అండి, మరి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దామా? ఎస్, ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ అనురాధ గారు. వెల్కమ్ అనురాధ గారు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే. హాయ్ అనురాధ గారు. వెల్కమ్. హాయ్. సో రెడీయా వంట చేయడానికి? రెడీ. పోటీ చాలా గట్టిగా ఉంది. సో ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఓకేనా? ఏ రెసిపీ ఎంచుకున్నారు ఈ రోజు? ఆగరకాయ ముద్దుకూరండి. ఆకాకరకాయ ముద్దకూర. ఓకే,
ఓకే అండి, మరి ఆ కాకరకాయ ముద్దకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ కాకరకాయ ముద్దకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, మినప్పప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 5, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వేయించిన వేరుశెనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందు కొంచెం ఆయిల్ వేసుకుంటాం, తర్వాత ఉల్లిపాయ కొంచెం వేసుకుంటాం, కొంచెం అల్లం ముక్కలు వేస్తాం, ఓకే, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తాను, ఎండుమిర్చి వేస్తున్నాను, కరివేపాకు. జనరల్ గా ఇలా మగ్గిచ్చేసి దగ్గర చేసేటా లేకపోతే లేదండి, మిక్సీ చేస్తానండి. మిక్సీ పట్టుకోవాలా? ఓకే. కొంచెం జీలకర్ర, 2 ఆవాలు. ఓకే, ఓకేనా? గ్యాస్ కట్టండి. సో ఇప్పుడు కాస్త చల్లారితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయ దీంట్లోని ఆల్రెడీ వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చల్లారంటే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. ఓకే, చల్లారాలి కదా. చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీ నరసమ్మ అండి. ఓకే లక్ష్మి గారు, చిట్కా చెప్పండి. పాదాల పగుళ్ళు రాకుండా ఉండాలి అని అంటే 10 నిమిషాలు ఉప్పు నీటిలో పాదాలను నానబెట్టుకొని దాన్ని తుడిచిన తర్వాత పచ్చి ఉల్లిపాయ పేస్ట్ని పాదాలంతా పూసుకుని ఒక అరగంట సేపు ఉంటే ఈ విధంగా చేస్తే ఒక వారం రోజుల కల్లా పాదాల పగుళ్ళు పోతాయండి. ఓ, పచ్చి ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ పేస్ట్ మంటగా పగుళ్ళ మీద రాస్తే కొద్దిగా భరించాలి మరి. కొద్దిగా భరించాలి. ఓకే, వేడిగా ఉన్న ఉప్పు నీటిలో పాదాలని కాసేపు నానబెట్టి ఆ తర్వాత తుడిచేసుకుని పచ్చి ఉల్లిపాయ పేస్ట్ కనుక అప్లై చేసుకుంటే కాళ్ల పగుళ్ళు తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో అనురాధ గారు, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు అండి. పట్టుకుందాం. ముందుగా కొంచెం నూనెపప్పు వేద్దామండి. ఓకే, ముందు నూనెపప్పు గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఇందులోని వేయించిన పల్లీలు కూడా వేసుకుందాం. ఓకే, వేయించిన ఎండుమిర్చి అవన్నీ కూడా. కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. సరిపోతుందా? గ్రైండ్ అయిపోయిందండి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, ఆవాలు, మినప్పప్పు, ఓకే, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి. ఓకే, ఓకేనండి, వేగిందండి. ఇందులో కట్ చేసి ఉంచిన ఆకాకరకాయ ముక్కలు. ఓకే, ఎందుకు అలా తీసేస్తున్నారు? గార్నిష్ కోసం. ఓహో, సో ఈ ముక్కలు మీరు పచ్చి వేశారు కాబట్టి ఇది మొత్తం మనకి మగ్గాలండి. ఓకే, ఇవి మామూలుగా ముందు కొద్దిగా ఉడికించుకుని అలా చేసుకుంటే టేస్ట్ గా ఉండదు. సో ఇలా మగ్గిస్తేనే మగ్గిస్తేనే బాగుంటుంది. ఓకే, సో అలాగూ సన్నగానే కట్ చేశారు కాబట్టి ఫాస్ట్ గానే మగ్గిపోతాయేమో కదా. అవును, మూత పెట్టేసుకుంటా. 1 నిమిషం మూత పెడతానండి, కొంచెం మగ్గుతుంది. షణ్ముఖ ప్రియ, ఆ కాకరకాయలు తింటావా నువ్వు? తింటాను. తింటావా? కాకరకాయలు తింటా అని చెప్పటం నిజంగా. బేసిక్ గా కాకరకాయ అంటేనే నో 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 అంటుంటారు, కానీ షణ్ముఖ ప్రియ ఆ కాకరకాయ కూడా చక్కగా తినేస్తారు. అన్ని ఇష్టమే వెజిటేబుల్స్? అన్ని ఇష్టం. ఏదైనా అస్సలు ఇష్టం లేని ఉందా? లేదు, అన్ని ఇష్టమే. అన్ని ఇష్టమే, వెరీ గుడ్. నువ్వు గుడ్ గర్ల్ అన్నమాట, అన్ని తింటావు. అవును. అవును. I'm a very good girl. Tell me you're a teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజప్తో, బాత్ చేసుకుంటే నేను బ్రిల్సప్తో, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్తో,
I'm a good girl, I'm a good girl, I'm a good girl. మిస్టర్ కాదు సిస్టర్స్ మేము. సో షణ్ముఖప్రియ తను ఎంత గుడ్ గర్ల్, తనకి ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయో పాటలోనే చెప్పేసింది. అవును, వెరీ గుడ్. ఒకసారి చూద్దామండి. చూద్దామండి. ముందు కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం వాటర్ పోసుకుందాం అండి. సో ఇప్పుడు ముక్కలు ఉడికినిచ్చి పెట్టాలండి. సో అది కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు పేస్ట్ చూద్దామండి. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇందులో చిన్న పసుపు వేసుకుందాం. చిన్న పసుపు, చిటికెడు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసుకుందాం అండి. షణ్ముఖప్రియ, నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తుంటావా వంటలో? హెల్ప్ చేస్తాను. ఎలా తింటున్నా? లేదు అంటే అమ్మ ఉప్పు కారం వేసినప్పుడు ఇస్తూ ఉండడం. ఓ, ఉప్పు కారం అందిస్తూ ఉంటావా? ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చావు నువ్వు? 7th క్లాస్. ఓ, నీకు బాగా ఇష్టమైన వెజిటేబుల్ ఏది? అన్ని ఇష్టమే. బాగా ఫేవరెట్ అలా ఏం లేదా? ఫేవరెట్ అంటే రైసెస్ లో అంటే వెజ్ బిర్యానీ. రైసెస్ ఎక్కువ ఇష్టమా నీకు? రైస్ ఐటమ్స్. ఓకే, సో దాంట్లోకి ఏ కాంబినేషన్ ఉన్నా కూడా చక్కగా తినేయొచ్చు కదా. ఓకే, సో అనురాధ గారు, కలిసిందండి పేస్ట్ అంతా? కలిసిందండి. సరిపోతుందా? సరిపోతుంది. సో ఇలా అయితే చాలా సరిపోతుంది. ఆఫ్ చేసేయచ్చు. ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సో ఆ కాకరకాయ ముద్దకూర వేయించుకున్న కరివేపాకు. ఓకేనండి. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా ఆ కాకరకాయ ముద్దకూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకరకాయ ముద్దకూర తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ముందుగా వేయించిన ఉల్లిపాయల మిశ్రమం, వేయించిన వేరుశనగ పలుకులు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆ కాకరకాయ ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ ముద్ద కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. ఓకే అనురాధ గారు, మీ రెసిపీ అయిపోయింది కదా. జడ్జెస్ దగ్గర ఇచ్చేసి. ఓకే, అగర్కాయ ముద్దకూర. ఎలా ఉంది షణ్ముఖప్రియ? బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. సో మీ వంట బాగా నచ్చేసిందండి. సో కాసేపు వెయిట్ చేయండి, ఇంకో 2 వంటలు అయ్యాక జడ్జ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. సెకండ్ వంట కూడా స్టార్ట్ చేయబోయే ముందు ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఉదయలక్ష్మి అండి. నా పేరు ఉదయలక్ష్మి గారు. చిట్కా చెప్పండి. మనం పప్పు వండుకుంటాం కదండి. పప్పు వండుకున్నప్పుడు పప్పు ఉడికినా కూడా నీరు ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి. ఆ నీటిని వేస్ట్ చేయకుండా సూప్లో కానీ లేక రసంలో కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, వేస్ట్ కూడా కాకుండా ఉంటుంది. జనరల్ గా రసంలో యాడ్ చేస్తూ ఉంటారు, అలా ఓకే. సూప్ లో కూడా చేసుకోవచ్చు. అలాగే. ఓకే, మనం పప్పు వండుకున్నప్పుడు పప్పు ఉడికిపోయినా కూడా కొంచెం నీళ్ళు అలా మిగిలిపోతూ ఉంటాయి కదా, ఆ నీళ్లతో మనం సూప్ చేసుకోవచ్చు, లేదా అదే నీళ్లతో రసం కూడా పెట్టుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నైస్ అండి, బాగుంది, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి వాటి మన సెకండ్ పార్టిసిపెంట్ శ్రీలత గారు రెడీగా ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ శ్రీలత గారు. నవ్వులే మ్యూజికల్ నీ నడకలే, క్లాసికల్ నీ ఊహలే, ఆజుకల్ చంపుతున్నవే,
హాయ్ అండి శ్రీలత గారు, వెల్కమ్. సో రెడీయా చక్కగా టేస్టీగా వంట చేయడానికి? సో కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంది నిజంగానే, ఎందుకంటే వైజాగ్ లో అందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చేస్తున్నారు వంటలు. అండ్ ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతారు అనమాట. ఓకేనా? సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? బీరకాయ గసగసాల కూర. బీరకాయ గసగసాల కూర పేస్ట్ వేసి చేస్తాం. ఓకే ఓకే అండి, మరి బీరకాయ గసగసాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ గసగసాల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పంచపోరన్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, గసగసాలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 10, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేసుకుంటారు? ఆయిల్ వేసి ఇది పంచపుట్టన్ అంటారండి. 5 రకాల స్పైసెస్ కలిసి ఉంటాయి. పంచపుట్టన్ అంటారు. పంచపుట్టన్ పోపు లాంటిది. పోపు లాంటిది. పంచపోపు. పంచపోపు 5 రకాల ఇంగ్రీడియంట్స్ వేసారు మీరు అందులో? ఇందులో యాక్చువల్లీ రెడీగా దొరుకుతాయి. ఇవి ఇలా దొరుకుతాయి మనకి. పంచపోరన్. పంచపోరన్. ఓకే, పంచపోరన్ అంటారు నార్త్ సైడ్ ఎక్కువ. ఏమేమి వేస్తారు దాంట్లో? సో ఇందులో సోంపు ఉంది, ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ అలాగే ఉల్లి విత్తనాలు ఉన్నాయి. ఓకే, ఈ తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటానండి. ఇలా టమాటా వేస్తానండి. ఓకే, సో గసగసాలు పేస్ట్ లా చేసి వాడేసుకుంటారా దీంట్లో? అవునండి, గసగసాలు కొద్దిగా కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి. మనము ఈ కర్రీకి తగ్గట్టుగా ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి. గసగసాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసేసి పచ్చివి ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఉప్పు ఏమన్నా యాడ్ చేస్తారా? కొంచెం ఏమీ యాడ్ చేయలేదండి, కర్రీలో డైరెక్ట్ వేసుకుంటారా? నెక్స్ట్ ఏం వేస్తారు? బీరకాయ ముక్కలు వేసుకుంటాము. మూత పెడదామా? పెడదాం. సో ఈ బీరకాయ ముక్కలు మగ్గితే నెక్స్ట్ అది యాడ్ చేసుకోవచ్చు కదా? ఓకే, సో ఇది అర్ధం పర్ధం మగ్గాల, ఫుల్ గా మగ్గితే సరిపోతుంది. అర్ధం పర్ధం అంటే వాళ్ళందరూ కూడా సగం సగమే మగ్గిస్తారు, పూర్తిగా మగ్గించారు కాబట్టి పూర్తిగా మాత్రం పూర్తిగా మగ్గించుకుని తింటామండి. మరి తినలేనంత మగ్గకుండా వాళ్ళు చెయ్యరండి, అంటే తినేటట్టుగానే చేస్తారు. అలా కాకపోతే మరీ పేస్ట్ లాగా అయిపోయేలాగా ఎందుకు అవుతుంది? సరేలే, మొత్తానికి నేను వెళ్ళి చిట్కా చెప్పించేది వస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మరో చిట్కా అంటే చూసేద్దామా? హాయ్ అండి. హాయ్, మీ పేరు? రత్నమాల. మీ పాప పేరు? షణ్ముఖ ప్రియ. సో అదండి ఈవిడ షణ్ముఖ ప్రియ వాళ్ళ అమ్మగారు. సో ఏమండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ రోజు అభిరుచికి షణ్ముఖ ప్రియ రావటం, అన్ని టేస్ట్ చూడటం, జడ్జ్మెంట్ ఇవ్వటం? చాలా చాలా హ్యాపీగా ఉంది. అభిరుచి మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఇవాళ మీ పాపే వచ్చేసింది. అవును కదా? అవును, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని కలుసుకోవటం. థ్యాంక్ యూ. సో ఇంతకీ ఏం చిట్కా చెప్పబోతున్నారు? జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉన్నప్పుడు రేగాకులు పేస్ట్ చేసుకొని తలకు పట్టించుకొని 1 గంట తర్వాత తలకు స్నానం చేస్తే జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. ఓకే, సో అలా చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఈ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉందండి, మీ పాపలాగా. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు కూడా ఏమన్నా మ్యూజిక్ లో టచ్ ఉన్నవారా? నేను మ్యూజిక్ లో MA చేశాను. ఓ, అలా జీన్స్ నుంచే మన అమ్మాయికి అలా టాలెంట్ వచ్చింది అనమాట. సో మరి మా కోసం ఒక చిన్న లైన్ పాడొచ్చా? పాడతారా? ప్లీజ్ పాడండి. అంటే మీ పాప వాయిస్ వినడం మాకు జనరల్ గా చూస్తూనే ఉంటాం, కానీ మీరు పాడటం అనేది ఫస్ట్ టైం కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాడండి. జానకీ రమణ దశరథ నందన సర్వరేశ వదన హరే రామ. జానకీ రమణ దశరథ నందన సర్వరేశ వదన హరే రామ. జానకీ రమణ దశరథ నందన సర్వరేశ వదన హరే రామ. అమ్మో, మీకు మైక్ అక్కర్లేదు అసలు. ఎంత పెట్టు అంటే అది స్ట్రెంగ్త్ ఉంటుంది కదా వాయిస్ లో, అది బాగా తెలుస్తోంది మీరు పాడుతుంటేనే. సూపర్ అండి. మీకు, మీ పాటకి, మీ చిట్కాకి, మీ పాపని ఇక్కడికి పంపించినందుకు అన్నిటికీ కలిపి గిఫ్ట్ ఇచ్చేస్తున్నాం మీకు ఈరోజు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో శ్రీలత గారు, మగ్గిందండి బీరకాయ? మగ్గిందండి. ఇందులో పేస్ట్ యాడ్ చేసుకుందాము.
ముందు మనం చేసుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్. వాటర్ ఏమైనా కావాలా మీకు? కొద్దిగా వాటర్ కావాలి లాస్ట్లోకి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే, వేనా వాటర్ ఇది కలిసిపోయాక చాలు. సో ఇది కాస్త మగ్గితే మనకి రెడీ కదా. సో కాసేపు మూత పెట్టేద్దామా? ఓకే, సో ఇది మగ్గే టైం ఉంది కాబట్టి షణ్ముఖ ప్రియ చక్కగా మంచి మంచి పాటలు పాడుతుంటావు కదా. సో ఇక్కడ మగ్గడానికి చాలా టైం ఉంది. ఈలోగా నువ్వు పాట పాడావనుకో అది ఫాస్ట్గా మగ్గిపోతుంది. అప్పుడు మేము ఫాస్ట్గా నీ దగ్గర పంపించేస్తాం. ఓకేనా? రెడీయా? పాడతావా? స్టార్ట్ చేయి. రాఖీ 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 నాకా బస్సాకి నీకే గురి పెడుతుందే ఈ కన్న తుపాకి. లడికి 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 నా ఆంధ్ర లడికి దూసుకు వస్తున్నా పేరు నా బళ్ళోకి. వెళ్ళకు ఒళ్ళోకి ఒంటరిగా ఊరేగి పందల కొద్ది పన్నుల నెత్తి ఎగబడతా బైకి. సంపుల కడులోకి తిప్పావేస్తామంకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుందా నిండా రామునికి. హే రాబా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోతా నీతో చుక్క లోకంలోకి. హే రాబే 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 గువ్వ గుండెలోకి సరదా తీరుస్తాలే దిగబే రంగంలోకి. రాఖీ 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 నాకా బస్సాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నది పాకి. నందిరానందమిది దీవరమరందమిది సందాన సందోహమిది సందాన సన్నాహమిది. చూసావా, నేను అన్నట్టుగానే ఫాస్ట్ గా మగ్గిపోయింది. ఆఫ్ కూడా చేసేసాం. అది ఎప్పుడు మగ్గిపోయిందో కూడా తెలియలేదు మాకు. ఓకేనండి శ్రీలత గారు, సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు 4 చెట్లు పెట్టారు, అక్కడ ఒకటి పెట్టారు. అంటే విశాఖకి ప్లాంటేషన్ గురించి తెలియచేద్దామని. అవునండి, ఇప్పుడు చాలా తర్వాత అందు గురించి అని ప్లాంటేషన్ చెయ్యండి అని చెప్పడానికి. ఓ, ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారా? సో ప్లాంటేషన్ చేయండి అందరూ కూడా. సో చాలా చెట్లు అన్ని పడిపోయాయి కాబట్టి మళ్ళీ వైజాగ్ ని ఆ గ్రీనరీ అంతా కప్పేయాలని కోరుకుందాం మనం కూడా. ఓకేనా? సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బీరకాయ గసగసాల కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బీరకాయ గసగసాల కూర తయారు చేసుకునే విధానం. ముందుగా గసగసాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పంచఫోరన్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, బీరకాయ గసగసాల కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇదిగోండి మీ రెసిపీ. ఇచ్చేసేయండి జడ్జెస్కి. తీసుకెళ్ళి అక్కడ రాజు గారి దగ్గర. ఓకే, సో మీ కర్రీ బాగా నచ్చేసిందండి షణ్ముఖ ప్రియకి, అండ్ అలాగే రాజు గారికి కూడా బాగా నచ్చినట్టుంది. ఓకే, సో మరి చూద్దాం రిజల్ట్ ఏంటనేది కాసేపట్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి 2 వంటలు కూడా ఫాస్ట్ గా ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మి.
లక్ష్మి గారు చిట్కా చెప్పండి. వెల్లుల్లి పట్టు త్వరగా తీయాలంటే వాటిని తడిగుడ్డలో గంట సేపు ఉంచేస్తే పొట్టు త్వరగా వచ్చేస్తుందా? వెరీ నైస్. ఓకే, సో వెల్లుల్లి పొట్టు త్వరగా తీసుకోవాలి అంటే వాటిని కాసేపు తడిగుడ్డలో ఉంచేసి ఆ తర్వాత కనుక తీసుకుంటే పొట్టు అనేది ఈజీగా త్వరగా వచ్చేస్తుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఇంకా ఇవాళ మన క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ సుమా గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. సుమా గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ సుమా గారు. హలో అండి. వెల్కమ్. థ్యాంక్ యూ. చాలా హుషారుగా వచ్చారు. బాగా వంట చేయండి, ఎందుకంటే ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతారు సెమీస్ లోకి. ఓకేనా? సో మంచి వంట ప్రిపేర్ అయ్యారా? మరి ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? స్పినాచ్ కార్న్ రైస్. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి స్పినాచ్ కార్న్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్పినాచ్ కార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉడికించిన బేబీ కార్న్ 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 5, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, బాస్మతి బియ్యం 1 కప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ముందుగా 2 స్పూన్స్ బటర్ తీసుకుందాము. షాజీరా, ఓకే, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బేబీ కార్న్, స్వీట్ కార్న్. ఓకే, సో స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేశారా? పచ్చివేనా? స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసి. ఓకే, గరం మసాలా కొద్దిగా, ఓకే, సాల్ట్. మొత్తం సరిపడా వేసేసుకుంటున్నారా అండి రైస్ కి దానికి? ఇది కొంచెం వేగాల అండి? లైట్ గా. ఓకే, కొంచెం వేగిపోతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు జానకీదేవి అండి. జానకి గారు చిట్కా చెప్పండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకొని గ్లాసుడు పాలల్లో ఒక 5 నిమిషాలు మరిగించి అది వడకాచి మనం తీసుకుంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి అది తగ్గుతుందండి. ప్రతిరోజు తీసుకుంటే ఉంటుంది. గుండె నీరసానికి వాటికి కూడా వెల్లుల్లిపాయ మంచిది కదా. గుండెకి కూడా మంచిది. నీరసానికి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పాలల్లో బాగా మరిగించి ఆ పాలు గనక మనం తాగితే ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచిదంట. అంటే ఆస్తమా కంట్రోల్లో ఉంటుంది. అలాగే గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతుందండి? వేగింది, సరిపోతుంది. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? నెక్స్ట్ సో ఏం పేస్ట్ ఇది? పాలక్, కొత్తిమీర, 2 మిరపకాయలు పేస్ట్. సో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి. ఓకే, ఇవన్నీ కాస్త మగ్గించారా లేకపోతే పచ్చివి అలా పేస్ట్ చేసేసారా? కొద్దిగా మగ్గించి పేస్ట్ చేసేసారు. ఓకే, సో ఈ పేస్ట్ కాస్త వేగాలా అండి? కొద్దిగా వేగితే సరే. ఓకే, షణ్ముఖ ప్రియ, నీకు రైస్ ఐటమ్స్ ఇష్టం అన్నావు కదా, మొత్తానికి ఒక రైస్ ఐటమ్ వచ్చింది చూసావా? నువ్వు ఇందాక చెప్తే అక్కడ చక్కగా వినేసినట్టున్నారు. మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇలా ఆకుకూరలు కూడా బాగా తింటావా? అది కూడా చాలా ఇష్టం. ఓ, నువ్వు ముందే చెప్పావు కదా గుడ్ గర్ల్ అని చెప్పేసి. చక్కగా నీకు రైస్ ఐటమ్ వస్తుందన్న ఉత్సాహం చూస్తుంటే నువ్వు ఒక మంచి పాట పాడతావు అనిపిస్తుంది. తేజ కూడా వచ్చేసింది పాట వినడానికి. చూసావా? రెడీయా మరి? నీ మధు మురళీ గానలీలా, నీ మధు మురళీ గానలీలా, మనసులు చిగురేడు రా కృష్ణ, నీ మధు మురళీ గానలీలా. ఆ ఆ ఆ నీ మధు మురళీ గానలీలా. యమునా తటమున మోడులు మురిసి, యమునా తటమున యమునా తటమున మోడులు మురిసి, పువ్వులు పూచినవి గోపాల, నీ
మనసులు చిగురేడు రా కృష్ణ నీ మధు మురళి గానలీలా. సో ఫేవరెట్ డిష్ రెడీ అవుతుంది అనేటప్పటికి ఎంత చక్కగా మంచి ట్రెడిషనల్ సాంగ్ ఎంచేస్తుందో. నైస్, బాగా షణ్ముఖ ప్రియ ఎన్నేళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటున్నావు? 5 ఏళ్ళు. అప్పుడే ఇవన్నీ ఎలా వచ్చేసాయమ్మా? అలా తిప్పేస్తున్నావు. పేరు చెప్పడం కూడా అంటే ఆ చెక్కుముఖ ప్రియ అలాగే వచ్చింది. అంటే తన పేరు చెప్పడం కూడా రాక అందరూ కన్ఫ్యూజ్ అయ్యి ఏమిటి అది అనేటప్పటికి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తానికి ఇక్కడ దాకా వచ్చింది. వెరీ నైస్. సో ఇందులో ఏం యాడ్ చేద్దామండి? ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న రైస్, బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటాం. ఓకేనండి సుమా గారు? ఓకే అండి. ఆఫ్ చేసేస్తా, ఇంకా ఆఫ్ చేసేద్దాం. సర్వ్ చేసుకుందాం. ఇది అసలు స్పైసీగా ఉండదు, కమ్మకమ్మగా ఉంటుందని ఆ చుట్టూ పచ్చిమిరపకాయలు పెట్టారా? ఇప్పుడు ఆనియన్స్ కవర్ చాలా బాగా చేశారండి. ఓకే ఓకే, స్పినాచ్ కార్న్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్పినాచ్ కార్న్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి షాజీరా, తరిగిన వెల్లుల్లి, ఉడికించిన బేబీ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్, గరం మసాలా, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన ఉల్లిపాయలు, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ కార్న్ రైస్ రెడీ. ఓకే అండి, మరి స్పినాచ్ కార్న్ రైస్ తయారీ విధానం చూసారు కదా? ఓకే అండి, ఇచ్చేసేయండి. మన జడ్జెస్ అండి. బాగుందా? వెరీ నైస్. ఇందాక దాకా మాట్లాడతానని చెప్పింది, ఇప్పుడు చేతల్లో చూపించేసింది. వెరీ నైస్. ఓకే, సో సుమ గారు వెయిట్ చేయండి. ఇంకా మీ వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకాసేపట్లో జడ్జ్మెంట్ తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రాజు గారి కార్వింగ్. సో ఇన్వైట్ చేసేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు? చిన్న గున్న ఏనుగు అంటారు కదా, గున్న ఏనుగు, బేబీ ఎలిఫెంట్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఐస్. షణ్ముఖ ప్రియ, నీ కార్వింగ్ అంటే ఇష్టమా? అయితే ఇంకెందుకు వచ్చింది? ఇక్కడికి వచ్చి చూడు, బాగా కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఐస్ కట్ చేశాను. సో దీన్ని ఇక్కడ పైన ఫిక్స్ చేసేస్తాం. ఓకే. సో లాంగ్ స్టిక్స్తో ఫిక్స్ చేయాలి. సో కూర్చున్న ఎలిఫెంట్ రాజు గారు? అవునండి. ఓకే ఓకే. సో హ్యాండ్స్, లెగ్స్ మొత్తం క్యారెట్లో తీసుకుంటున్నాను. ఓకే. సో ఇది కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఇలా ఫిక్స్గా ఇలా అవుతుంది. అలాగే ఇలా కార్నర్లో కొంచెం ఇలా వీ షేప్లో ఉంటుంది కదా. ఓకే. సో ఇవన్నీ మనం జాయింట్ చేసేసుకోవాలి. సో ఇలా రెండు టూత్ పిక్స్ పెట్టేస్తే మనకు ఫిక్స్గా ఉంటుంది. ఓకే. సో ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత కొంచెం లావుగా ఉన్నాయి, బాటంలో వేస్తున్నాను. సో కొంచెం సన్నగా ఉన్నాయి, పైన తీసుకుంటున్నాను. సో అలాగే తొండ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. దీనికి కూడా రెండు టూత్ పీస్ పెట్టేస్తున్నాం. ఓకే. సో చెవులు వచ్చేసి నిమ్మకాయ తీసుకున్నాం. కొద్దిగా ఇక్కడ సైడ్లో కట్ చేసేసి ఓకే హాఫ్ కట్ చేసాం. సో ఇక్కడ ఇలా సైడ్లో వచ్చేసి ఓకే.
సో ఐస్ చిన్నగా ఉంటాయి కదా. చాలా క్యూట్ గా గణపతి బాగుందా? క్యూట్ గా ఉంది రాజు గారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్. ఓకే మరి రాజు గారి కార్వింగ్ కూడా అయిపోయిందండి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదామా? మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. ఓకే మరి రెసిపీ ఆఫ్ ది డే లో పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు రెసిపీస్ తో. సో ముందుగా మీ పేరు? నా పేరు లక్ష్మి. ఏం వంట చేశారు? బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా బాగుందా? నైస్. ఓకే నెక్స్ట్ పార్టిసిపెంట్ మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. నేను బీట్రూట్ రవ్వ లడ్డు చేశాను. బీట్రూట్ రవ్వ లడ్డు బాగున్నాయి. ఎర్రగా ఉన్నాయండి, భలే ఉన్నాయి. నీకు స్వీట్స్ ఇష్టమా హాట్ ఇష్టమా షణ్ముఖ ప్రియ? రెండు ఇష్టమే. రెండు ఇష్టమేనా? వెరీ గుడ్. అన్ని కీప్ గోయింగ్ అలా. మీ పేరు? నా పేరు మణి అండి. నేను పన్నీర్ పరోటా చేశాను. పన్నీర్ పరోటా. ఓకే. ఓకే మీ పేరండి? నా పేరు నాగపార్వతి అండి. నేను సోయా మంచూరియా చేశాను. సోయా మంచూరియా. ఓకే ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? జగదీశ్వరి అండి నా పేరు. ఏం చేశారు? గవ్వలు చేశాను. గవ్వలు తయారు చేశాను. ఓకే మొత్తానికి అన్ని అయిపోయాయి. సో షణ్ముఖ ప్రియ ఇప్పుడు దాకా బాగా చక్కగా టేస్ట్ చూసావు కదా. సో నీకు ఏది బాగా నచ్చిందో నువ్వు రాజు గారికి చెప్పు. మాకు చెప్పకు. రాజు గారు ఫైనల్ రాజు గారు డిసైడ్ చేస్తారు. అదే డైలాగ్ అన్నీ నచ్చాయి. బేసిక్ అందరు కూడా చాలా బాగా చేశారు. టేస్ట్ పరంగా కొంచెం బెటర్గా ఉంది బీట్రూట్ రవ్వ లడ్డు. మంచిర్యాల కొద్దిగా సాల్ట్ తగ్గింది. గవ్వలు ఇంకొంచెం పొడిగా రావాలి. ఇంకా పొడిగా రావాలి. పాకం కొంచెం ఎక్కువ. అలాగే పన్నీర్ దాంట్లో పన్నీర్ టేస్ట్ కొంచెం తెలిస్తే బాగుంటుంది. అంటే కొంచెం మసాలా పొడి ఎక్కువైపోయింది. కొద్దిగా లైట్గా వేస్తే బాగుంటుంది. అంటే మెయిన్గా ఈ రెండు బ్రెడ్ హల్వాను బీట్రూట్ రవ్వ లడ్డు బాగున్నాయి. దీనికంటే కొంచెం బెటర్గా బీట్రూట్ రవ్వ లడ్డు. విజయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. ఓకే ఈ రోజు మన రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ విజయలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి విజయలక్ష్మి గారు. సో బీట్రూట్ రవ్వ లడ్డూలు చక్కగా చాలా బాగున్నాయంట. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన షణ్ముఖ ప్రియ చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. ఓకే అండ్ అలాగే మణి గారు రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. సో నెక్స్ట్ జగదీశ్వరి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన ప్రియ చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే నెక్స్ట్ పార్వతి గారు వచ్చేసేయండి. పార్వతి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే ఫైనల్ గా లక్ష్మి గారు వచ్చేసేయండి. సో లక్ష్మి గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి వెల్కమ్. ఓకే మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే బీట్రూట్ రవ్వ లడ్డు. మరి బీట్రూట్ రవ్వ లడ్డు తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. బీట్రూట్ రవ్వ లడ్డు తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి బొంబాయి రవ్వ బీట్రూట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నెయ్యి వేస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి. మీ పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి గారు చిట్కా చెప్పండి. మనకి చుండ్రు బాధిస్తూ ఉంటే గోరువెచ్చటి ఒక చెంచాడు కొబ్బరి నూనెలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు ఉసిరి రసం కలుపుకుని స్కాల్ప్కి అప్లై చేసుకుని ఒక అరగంట ఉంచుకొని వాష్ చేసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది. ఓకే సో గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు ఉసిరి రసం రెండు గనక మిక్స్ చేసుకుని తలకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే చుండ్రు ఉన్న వాళ్ళకి పోతుందంట. ట్రై చేసి చూడండి.
నైస్ మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే, మరి ఇప్పుడు మనందరం వెయిట్ చేస్తున్న ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేస్తుందండి. మరి చూద్దాం ఈ రోజు ఈ ముగ్గురులోంచి ఎవరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారో. మరి షణ్ముఖ ప్రియ తిన్నవన్నీ కూడా అని బాగా చెప్పావు. జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు. సో అన్నిట్లో ఏది బాగుందో నువ్వు రాజుగారికి చెప్తే, ఐ మీన్ నీకు నచ్చింది డిస్కస్ చేసుకుంటే ఫైనల్ గా రాజుగారు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో రాజుగారు తనకి పాపం అన్ని బాగా నచ్చాయి. నాకు అడుగుతా అదే చెప్తాను, నాకు అన్నీ నచ్చాయి, అన్నీ బాగుంది. సో జస్ట్ తన టేస్ట్ పరంగానే కాబట్టి ఫైనల్ గా మీరు డిసైడ్ చేసి టెక్నికల్ గా అన్ని కూడా చూసుకొని చెప్పండి రాజు గారు. సో ముగ్గురు కూడా బాగా చేశారండి. ఆ కాకరకాయ అంటే అది మంచి టేస్ట్గా అంటే పొడుల పేస్ట్లా చేసేస్తారు కదా, నువ్వులు వేరుశనగ పలుకులు తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపేసి మీరు చేశారు కదండి, బాగుంది. అది అంటే ఒక కమ్మదనం అనేది తీసుకొచ్చింది, బాగా చేశారు. తర్వాత బీరకాయ కూడా బాగుంది. మీరు దాంట్లో వేసిన కొంచెం గసగసాలు తర్వాత కొబ్బరి కూడా మీరు కొంచెం తగ్గించేసి గసగసాలు పొడిలా చేసేసినా కొంచెం బాగుంటుంది. అంటే మనం మెయిన్గా కొబ్బరి అనుకున్నాం కదా, గసగసాల కూర అనుకున్నాం కదా, బీరకాయ గసగసాల కూర అలా బాగుంటుంది. అంటే కొబ్బరి కొంచెం కమ్మదనం ఎక్కువ కొంచెం డామినేట్ చేస్తుంది మనకు, అది కొంచెం తగ్గించేసుకున్నా బాగుండేది. అలాగే రైస్ ఐటమ్ బాగా చేశారు. అంటే కొంచెం పోపులో షాజీరా వేశారు కదా, జీలకర్ర కానీ షాజీరా కానీ వేయడం వల్ల ఆ పాలకు మెయిన్ టేస్ట్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. అది ఐడియా బాగుంది. సో బేబీ కార్న్ స్వీట్ కార్న్ రెండు యాడ్ చేశారు. ఈరోజు ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే సో షణ్ముఖ ప్రియ నువ్వు అనౌన్స్ చేస్తావా విన్నర్ పేరు? రాజుగారు చెప్తారు, జస్ట్ పేరు ఒకటి నువ్వు చెప్పు. ఓకే ఓకే, షణ్ముఖ ప్రియ చెప్పేస్తాను. ఓకే, ఎవరు విన్నర్ ఈరోజు? విన్నర్ ఎవరంటే సుమా గారు. సుమా గారా? సుమా గారు గట్టిగా చెప్పాలి. అమ్మ నీకు రైస్ ఐటమ్ ఇష్టం అని చెప్పి దాని గురించి చెప్పేసావా? ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ అయిపోయారు మీరు. కంగ్రాట్స్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్ సుమా గారు, మీరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు. అండ్ అలాగే ముందుగా శ్రీలత గారు వచ్చేసేయండి, మీకు మంచి గిఫ్ట్ ఉంది. సో శ్రీలత గారు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి షణ్ముఖ ప్రియ చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే, అండ్ అలాగే అనురాధ గారు వచ్చేసేయండి. సో అనురాధ గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో ఈ రోజు ఫైనల్ గా నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయి విన్నర్ గా నిలిచారు సుమా గారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇలా రండి, వచ్చేయండి. సో కంగ్రాచులేషన్స్ సుమా గారు. సో నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు మీరు. సో మీకు షణ్ముఖ ప్రియ ఈ కార్వింగ్ ఇచ్చేద్దామే మనము. ఓకే, సో మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లెవెల్లో చక్కగా టేస్టీ రెసిపీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రాజు గారు చెప్పారు కదా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి రెసిపీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో షణ్ముఖ ప్రియ బాగున్నాయి ఇవాళ వంటలన్నీ కూడా? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి కదా. సో నువ్వు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నావు, వంటలన్నీ టేస్ట్ చూసేసి బాగా టేస్టీగా అన్ని నచ్చేసాయి కదా నీకు. సో ఎక్సైట్మెంట్ లో ఒక మంచి పాట పాడేస్తావా? ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మన ఎపిసోడ్. ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఓకే. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాల వంకాయేనండి. ఆహా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు. చాలా ఎంటర్టైన్ చేసావు నీ పాటలతో షణ్ముఖ. థ్యాంక్ యూ సో మచ్. Bye. రాజు గారు బాయ్. బాయ్. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1 సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర,
బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మీ ఎంట్రీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31.